హాయ్ గైస్, రీసెంట్గా కిల్ మూవీ చూసా. సో మూవీ అయితే ఎక్సలెంట్ ఉందబ్బా. సో యాక్షన్ అండ్ థ్రిల్లర్ మూవీ ఇదైతే. ఖచ్చితంగా చెప్పాలంటే 1 hour 45 minutes ఉంది మూవీ. బట్ మూవీ మాత్రం ఎరగదీసింది. ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ అండ్ క్యాస్టింగ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో, మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక క్యాస్టింగ్ విషయానికి వెళ్ళిపోతే, ఈ మూవీలో మనకి ఫస్ట్ యాక్టర్ రాఘవ్ జువల్ కనిపిస్తున్నాడు కదా, విలన్. సో ఎంత నెగిటివ్ రోల్ అంటే మామూలు నెగిటివ్ రోల్ కాదు. సో యాక్టింగ్ పరంగా అయితే కుమ్మేయాడు. సో హీరోయిన్ని చంపేస్తాడు మనోడే. సో ఈ స్టోరీ చెప్పాలంటే, ఒక ట్రైన్లో విఐపి అంటే ఏసీ బోగీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో కొంతమంది అంటే దాదాపు ఒక 40 మంది దొంగలు దారి దోపిడీ కింద ట్రైన్ని హైజాక్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్స్ కావచ్చు, బంగారం కావచ్చు, ఎవ్రీథింగ్ వీళ్ళు అయితే దోచుకుంటారు. సో హీరోయిన్ ఫ్యామిలీ కూడా అదే ట్రైన్లో ఉంటుంది. హీరో ఫ్రెండ్ కూడా సేమ్ అదే ట్రైన్లో అయితే ఉంటాడు. సో ఉండి వాళ్ళని సేవ్ చేస్తాడు అందరినీ. సో చాలామందిని చంపేస్తాడు. సో మన ఫస్ట్ యాక్టర్ విలన్ రోల్ అయితే నెంబర్ 1గా ఉందబ్బా, మామూలుగా కాదు. సో తిన్న చూసినప్పుడల్లా భయంగా ఉంది. తెలుగు డబ్బింగ్లో అయితే చాలా కామెడీగా అయితే ఉంది. బట్ విలనిజం కూడా అలాగే చూపించాడు. సో నెక్స్ట్ తాన్య కనిపిస్తుంది కదా, హీరోయిన్. సో హీరోయిన్ ఏంటంటే మన హీరోని లవ్ చేస్తుంది. బట్ హీరో అయితే ఒక కమాండర్, అంటే ఆర్మీలో అయితే పనిచేస్తూ ఉంటాడు, ఎన్ఎస్జీలో, నేషనల్ సెక్యూరిటీ గార్డు. ఎన్ఎస్జీలో పనిచేస్తూ ఉంటాడు. సో తినకి ఎంగేజ్మెంట్ అవుద్ది. ఆ ఎంగేజ్మెంట్ని వద్దని చెప్పి తినతో చేయించుకోవాలని చెప్పి ఆ ఎంగేజ్మెంట్కి అయితే తను వెళ్ళి తినే రింగ్ తొరుగుతాడు ట్రైన్లో. సో అది హీరోయిన్ క్యారెక్టర్. అయితే హీరోయిన్ అయితే మన రాఘవ ఉన్నాడుగా చంపేస్తాడు. సో అప్పటి నుంచి మనోడు పిచ్చ కుక్కలాగా ఒక్కొక్కరిని వేటాడి మరీ చంపుతాడు, క్రూవెల్గా, బ్రూతల్గా. నిజం చెప్పాలంటే ఈ మూవీలో చంపుడు చూస్తుంటే నాకు చాలా భయం వేసింది. కిల్ అనే టైటిల్కి నిజంగా కిల్ అనే పెట్టాడు. సో అంతమందిని తన లవర్ని చంపాక తన ఫ్యామిలీని, వాళ్ళ ఉన్న ట్రైన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి మన హీరో లక్ష్య. సో అర్మిత్ రాథోడ్ తన క్యారెక్టర్ పేరు. సో కొత్తవాడైన యాక్టింగ్ పరంగా అయితే బాగా చేశాడనే చెప్పొచ్చు. ఎన్ఎస్జీ కమాండర్గా అయితే తిరగదీస్తాడు. ట్రైన్లో హైజాక్ చేసిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని 40 మందిని, విలన్ గడ్డు నలుగురిని వాళ్ళ ఫ్యామిలీలో చంపితే ఇంకా టోటల్గా 40 మందిని అయితే క్రూయల్గా, బ్రూతల్గా చంపుతాడు. సో అహనా సింగ్ ఉంది కదా, సో హీరోయిన్ వాళ్ళ చెల్లి హీరోయిన్ వాళ్ళ చెల్లి క్యారెక్టర్ తినైతే. సో తిన్న కాపాడడానికే మన హీరో అయితే వాళ్ళ లవర్కి ఇచ్చిన మాటని తను కాపాడమంటే కాపాడతాడు. మన ఇంకొక వీరేష్ కనిపిస్తున్నాడు కదా, సో హీరో వాళ్ళ ఫ్రెండ్, ఎనర్జీ కమాండర్లో ఇద్దరు స్నేహితులు అనమాట. సో తిను కూడా హెల్ప్ చేస్తాడు. సో చంపేస్తాడు విలన్ గాడు. సో స్టోరీ అయితే మొత్తం రివీల్ చేయను, చూడండి, చాలా బాగుంటుంది. ఆశీష్ విద్యార్థి చెప్పవసరలా. సో విలన్ గాడు వాళ్ళ ఫాదర్ అనమాట ఆశీష్ విద్యార్థి. సో మెయిన్ కీ రోలు. మిగతా వాళ్ళంతా కనిపిస్తున్నారు కదా, వీళ్ళంతా కీ రోలే. బట్ మనకి మెయిన్ ఈ 6 క్యారెక్టర్సే బాగా అయితే హైప్ ఇచ్చాయి అండ్ మూవీని మనకి ఇంట్రెస్ట్గా చూసే విధంగా అయితే ఉంది. సో థ్రిల్లర్ యాక్షన్ మూవీ ఎవరికైనా కావాలి, చూడాలి అనుకుంటే ఈ మూవీని అయితే నేను ఖచ్చితంగా సజెస్ట్ అయితే చేస్తా. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది. సో ఇది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో అయితే మనకి అవైలబుల్గా అయితే ఉంది, చూసుకోవచ్చు. రేటింగ్ కూడా ఇక్కడ 7.6 ఇచ్చారంటే మామూలు విషయం కాదు. అందుకే అంటున్నా కదా, ట్రైన్లో థ్రిల్లింగ్ మూవీ ఇది. సో చూడండి, మోస్ట్ అవైటెడ్ థ్రిల్లర్ మూవీ ఇదే. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.